హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 100 రివ్యూ. సెంచురీ పూర్తి చేసుకునింది మన మగువా ఓ మగువా. మీకు అందరికీ నచ్చిందా ఈ సీరియల్? అలాగే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా మొదలైంది మన పల్లవీది. అది కూడా వచ్చే వారం నుండి రివ్యూస్ చేస్తాను, తప్పకుండా చూడండి. లేదా కామెంట్ చేయండి, ఆ సీరియల్ రివ్యూస్ మీకు కావాలో వద్దో అన్నది విషయం కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సింధూర చంటి చేత వాళ్ళ నాన్నకు లెటర్ ఇచ్చి పంపిస్తుంది కదా, వాళ్ళ నాన్న ఏమంటారో, చంటి నుండి ఏం సమాధానం వస్తుందని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఒక మూలన నిల్చొని చాముండి గమనిస్తూ ఉంటుంది, ఏం చేస్తుంది సింధూర చూడాలని. అప్పుడు చంటి గబగబా వచ్చి నాకేమీ చెప్పలేదు, కానీ ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు అని సింధూరకి ఉత్తరం ఇస్తాడు చంటి. అప్పుడు గబగబా వచ్చేసి చాముండి ఉత్తరాన్ని లాక్కుంటుంది. అంటే నువ్వు మీ నాన్నగారికి రాయబారం పంపిస్తున్నావా వీడి ద్వారా అనేసి అత్తమ్మ అత్తమ్మ అని అందరినీ పిలుస్తుంది, ఇంట్లో అందరినీ. అప్పుడు ఇంట్లో అందరూ చంచలమ్మ అందరూ వస్తారనమాట. చూడత్తమ్మ, నీకు తెలియకుండా మీ కోడలు ఏం చేస్తుందో, వాళ్ళ నాన్నగారికి సీక్రెట్గా ఉత్తరాలు రాసుకుంటున్నారు వాళ్ళు, మీకు ఆ విషయం చెప్పలేదు కదా అనేసి ఏదో ఒకటి సింధూర మీద చాడీలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చెంచలమ్మ, నేను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు సింధూర అంటుంది. లేదత్తమ్మ, నేను మీకోసమే చేశాను, మన ఇద్దరి మధ్య అపార్థాలు రాకూడదు, మీరు పంచాయతీలో నిలబడకూడదని నేను ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాను అని మాత్రమే నేను పంపించాను అత్తమ్మ లెటర్, ఇంకేమీ లేదు. నా ప్రేమంతా మీ మీదనే అత్తమ్మ, మీకోసమే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, నన్ను నమ్మండి అంటుంది. సింధూరను నమ్ముతుంది చెంచలమ్మ, సింధూరను ఎప్పుడూ నమ్ముతుంది చెంచలమ్మ. ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూనే ఉంటారనమాట. చూడు, మీ కోడలు ఇలా చేసింది, రేపు ఏమి తీర్పిస్తుందో ఏమో అనేసి. అప్పుడు చంచలమ్మ, మీరందరూ నోరు మూసుకోండి, నా కోడలు ఏ తీర్పిచ్చినా అది న్యాయబద్ధంగానే ఇస్తుంది, నేను నమ్ముతున్నాను సింధూరను, తను ఏం తీర్పిచ్చినా నేను కట్టుబడి ఉంటాను అని అందరికీ ఖచ్చితంగా చెప్తుంది. తన కోడలు ఏం తీర్పిచ్చినా కూడా చంచలమ్మ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఈ విధంగా చెంచలమ్మ సింధూరకు సపోర్ట్ చేయడం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఇష్టం లేదనమాట. చంటి కూడా ఒక విధంగా బాధపడతాడు. ఏంటమ్మాయి గారు, మీరు మీ అమ్మ నాన్నలు చెప్పిన దానికి ఒప్పుకొని ఉంటే వాళ్ళు అమ్మగారి మీద ఫిర్యాదు చేసేవాళ్ళు కాదు కదా, అమ్మగారు ఇప్పుడు అందరి ముందర తలదించుకొని నిలబడాల్సి వస్తుంది, నాకు కూడా చాలా బాధగా ఉంది, అమ్మగారికి ఎలా ఉంటుందో, మీరు ఒప్పుకొని ఉంటే సరిపోయి ఉండేదని కొంచెం నొచ్చుకుంటాడు చంటి కూడా. నీకు ఈ విషయాలు ఏమీ అర్థం కావులే చంటి అని ఏదో ఒకటి సర్ది చెప్పేస్తుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు చెన్నకేశ్వర్ గారు కూడా వచ్చి, చూడమ్మా సింధూర, నువ్వు ఇచ్చే తీర్పు మీదే మీ అత్తమ్మ మీద మీ అత్తమ్మ పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఇంతవరకు చల్లని కొండలాంటి మంచు కొండలాంటి చంచలమ్మనే చూసావు, ఒకవేళ ఏదైనా తనకు నచ్చని తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిందంటే అప్పుడు తనలో అగ్నిపర్వతం చూడాల్సి వస్తుంది, మనము అన్ని విధాలా ఆలోచించి చెప్పమ్మా అని ఆయన కూడా ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక ఇంకోవైపు విజయమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. నేను రేపు చంచలమ్మని పంచాయతీకి లాగుతున్నాను, ఎలాగైనా తన తలదించుకోవాలి, తన మర్యాద పోవాలి, నేను అది చూసి సంతోషించాలని ఒక క్రూరత్వంగా ఆలోచిస్తూ ఉంటుంది. చెన్నకేశవులు గారు మాత్రం పాపం చాలా బాధపడుతూ ఉంటారు, రాత్రంతా నిద్రపోకుండా. ఆ తర్వాత తెల్లవారుతుంది. చంచలమ్మ దేవుడికి దండం పెట్టుకుంటుంది. నేను ప్రాణంగా పెంచుకున్న నా కొడుకును దూరం చేశావు, అంతే ప్రాణంగా చూసుకుంటున్న నా కోడల్ని మాత్రం నాకు దూరం చేయకు స్వామి అని దండం పెట్టుకుంటుంది. ఇంకేమీ కోరుకోదనమాట, తన కోడలు తనతోనే ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. ఆ తర్వాత సింధూర కూడా వచ్చి, మా అత్తమ్మ పరువు మర్యాదలకు ఎటువంటి ఆటంకం రాకూడదు, నేను ఆ విధంగా తీర్పిచ్చేలాగా నాకు ధైర్యం ఇవ్వు స్వామి అని సింధూర కూడా కోరుకుంటుంది. తర్వాత ఇద్దరు కలిసి పంచాయతీకి బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఇక పంచాయతీ దగ్గర అందరూ చాలా ఉత్కంఠంగా ప్రజలందరూ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే తీర్పులు చెప్పే చెంచలమ్మకే ఫిర్యాదు వచ్చింది, తన ఇంకొకరి చేత తీర్పు చెప్పించుకోబోతుంది, అది కూడా తన కోడలు చేసింది కూడా వియ్యంకులు ఫిర్యాదు చేసింది. సో అందరూ ఫ్యామిలీ రిలేషన్స్ కాబట్టి ఇంకా తెలిసిందే కదా, ఊళ్ళో అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలాంటివన్నీ వినడానికి. చాలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట అందరూ. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సింధూర ఏం చెప్తుందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రవిబాబు, చాముండి, వాళ్ళమ్మ నాన్న, వీళ్ళమ్మ నాన్న, వీళ్ళందరూ కూడా ఏం చెప్తుందో చూడాలి ఈరోజు. చంచలమ్మకి తన మొహం ఎలా వాడిపోతుందో సింధూర ఇచ్చే తీర్పును బట్టి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్న తరఫున ఇస్తారు తీర్పు అనుకుంటారు కదా, చంచలమ్మకి అగేనెస్ట్ అవుతుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. తర్వాత ఇంకా రామ సింధూర మనం వెళ్దామని సింధూరను కారులో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత చంటి గుర్తుకొస్తాడు తనకి. తను ప్రతిసారి వాళ్ళ కొడుకులాగా కనిపిస్తాడు కదా, నీళ్లు తీసుకురావడం, ఎక్కడికైనా వెళ్తుంటే ఎదురు రావడం, అమాయకత్వం అదంతా గుర్తు చేసుకొని, చంటి నేను ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు వెళ్తున్నాను కదా, నీకు కూడా తెలుసు ఆ పని ఏంటో, కాబట్టి నువ్వు నాకు ఎదురు రా అనేసి చంటిని పిలుస్తుంది. అంతే కదా మరి, ఏదైనా రక్త సంబంధం తెలియకుండా ఒకరికొకరు ఎవరు తెలియకపోయినా కూడా రక్త సంబంధం అనేది దేవుడు కలిపి ఉంటాడు కాబట్టి ఏదో ఒక సందర్భంలో వాళ్ళే గుర్తుకొస్తారు మనకి, వాళ్ళే కావాలనిపిస్తుంది. తప్పకుండా త్వరలో వీళ్ళిద్దరూ కలవాలని కోరుకుందాం మనం కూడా. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తప్పకుండా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక మీద ఉండి సీరియల్. సింధూర ఎలాంటి తీర్పిస్తుంది, చంచలమ్మ దాన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళ రిలేషన్ ఎలాగ మార్పు తిరుగుతుంది, తర్వాత వాళ్ళ నాన్న ఓడిపోతారా గెలుస్తారా, ఇవన్నీ కూడా రేపటి ఎపిసోడ్ చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది. రేపు తప్పకుండా మీరందరూ కూడా చూడాలి, వెయిట్ చేయండి. నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో మీరందరూ కూడా అలాగే వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను.
నాకు తెలిసి సింధూర వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉంటానంటుంది. ఒకవేళ వాళ్ళ అత్తమ్మకే ఇంకొక కొడుకు ఉంటే తననే పెళ్లి చేసుకుంటానని చెప్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు చంటి అని తెలియాలి తన కొడుకు. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంటింటి రామాయణం మన పల్లవి యాక్ట్ చేసిన సీరియల్ కూడా రివ్యూ చెప్పుకుందాం.